ఇదంతా చూస్తూ ఉంటే కుట్ర కోణం దీని వెనక ఏమైనా దాగి ఉందా? అధికారుల నిర్లక్ష్యం, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, అది ఓకే. ఇంకా ఎక్కువగా బందోబస్తు సెక్యూరిటీ అరేంజ్మెంట్ తీసుకోవాల్సింది, మేము కాదంటలేదు. నీలాగా వెనక తగ్గే ప్రభుత్వం కాదు, తప్పు ఉంటే తప్పు అని ఖచ్చితంగా చెప్తాం. కానీ కుట్ర కోణంను కూడా దర్యాప్తు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతూ ఉన్నాను. ఒక్కటే అండి, పత్రికలు మీరు కూడా ఇమ్మీడియట్గా జరిగిన వెంటనే ఈ వీడియో క్లిప్పింగ్స్ అండి నేషనల్ మీడియాకి వెళ్ళిపోయినాయి. ఢిల్లీ పత్రిక వినాలి తమ్ముడు, మీరు ఫోన్ చూసుకోవడం దయచేసి వినాలి, మీరు వినాలి. ఇక్కడ ఇది జరిగిన వెంటనే వీడియో క్లిప్పింగ్స్ తీసి అక్కడికి వెళ్ళిపోయినాయి. అక్కడికి 9:55 ఇండియా టుడే 10:05 PM రాత్రి 9:55 PM ఇండియా టుడే 10:05 PM ఎన్డీటీవీ. ఎట్లా ఇంత ఫాస్ట్గా ఎట్లా వెళ్తాయండి అంటే ప్లాన్ ప్రకారం ఇమ్మీడియట్గా దీన్ని వీడియో తీసి క్లిప్పింగ్ చేసి ఇట్ విల్ టేక్ సమ్ టైం. వేరే వెళ్తాడు, మీకు తెలుసు, పత్రికా సోదరులు మీకు తెలుసు, మీకు వీడియోగ్రాఫర్స్ మీకు తెలుసు. అంటే దీని వెనక ఉన్న కుట్ర కోణం ఏమైనా ఉన్నదా? కుట్ర దాగి ఉన్నదా? ఖాళీగా ఉన్నాం కదా, అపోజిషన్ పార్టీ నాయకులు మేధావులందరూ కూడా కోట్లు తిన్న రాబందులన్నీ ఖాళీగా ఉన్నాయి కదా. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఏదో స్వామివారి మీద ప్రేమ ఉన్నట్లు, స్వామివారికి అయ్యో ఇది జరిగింది ఇక్కడ అని భక్తుల మీద ఏదో ప్రేమ ఉన్నట్లుగా నెవర్. అరే నువ్వు క్రైస్తవుడవయ్యా, నీవు స్వామివారి దగ్గరికి రావాలంటే డిక్లరేషన్ అడిగితే ఇచ్చే ధైర్యం లేని మీరు మాట్లాడే హక్కు మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. మీరు మినిస్టర్గా ఉన్నప్పుడు స్వామివారిని అడ్డు పెట్టుకొని కోట్లు కొట్టేశారు, ఎవ్రీడే 1000 టికెట్లు మీరు పెద్దిరెడ్డి కొట్టేశారని చెప్పి ఎలిగేషన్స్ ఉంటే సమాధానం చెప్పే ధైర్యం లేని రోజమ్మ గారు మీరు మాట్లాడతారు ధర్మమా అని చెప్పి నేను అడుగుతున్నా. అందరం కలిసి సానుభూతి తెలియజేయాలి, బాధపడాలి. అయ్యో ఇలా జరిగిందని చింతించవలసింది పోయి భలే జరిగింది, భలే ఛాన్స్ దొరికింది మనకి, ఈ ప్రభుత్వం మీద బుర్ర జల్లుదాం అని ఆలోచించటం కరెక్టా రోజమ్మ గారు? ఏమి అంబటి రాంబాబు గారు, ఏమి జగన్మోహన్ రెడ్డి గారు? అందరం కూడా దీనికి జరిగినది అందరూ బాధపడుతున్నారు. చంద్రబాబు గారు కంటనీరు పెట్టుకున్నారు. స్వామివారికి భక్తుడు ఆయన. మీరు నేను భక్తునంటే చాలామంది నమ్మరు, మీరు స్వామివారి భక్తులంటే నమ్మరు. మీరు ఏ రోడ్డు దగ్గర పాట ఆ రోడ్డు దగ్గర పాడతారు. బయటకు వస్తే క్రిస్టియన్ అంటారు, అటు వెళ్తే హిందూ అంటారు. మీరు మాట్లాడతారా? మీ టైంలో జరిగినప్పుడు ఒక్కరిక్కడ విజిట్ చేయలేదు, ఒక్క మనిషిని కూడా పరామర్శించలేదు. ఇది సరైనది కాదు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా. మాకుండే అనుమానాలు మాకున్నాయి. చైర్మన్గా పనిచేసిన ఘనా పార్టీలు ఉన్నారు అక్కడ, భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటే మేధావి ఉన్నారు అక్కడ తిరుపతిలోనే. వారబ్బాయి ఇంకొక మేధావి ఉన్నాడు, కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి ఇక్కడ ఒక మేధావి ఉన్నారు. అధికారం పోయి 6 నెలలుగా అల్లలాడుతున్నారు, కబోది పక్షుల్లాగా చూస్తూ ఉన్నారు అధికారం కోసం.